వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో ప్రకృతి కూడా అంతే మాదిరిగా దీవించిందన్నారు. వర్షాలు కురిసి రాష్ట్రంలో జలకళ సంతరించుకుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని జల దిగ్బంధంలో చిక్కుకున్న యలమంచిలి మండలం వాడవ గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో ట్రాక్టర్పై ప్రయాణించి ఆయన గ్రామానికి చేరుకున్నారు. వరద నీటిలో చిక్కుకున్న తమను చూడ్డానికి వస్తున్న రామానాయుడుకి స్వాగతం పలికేందుకు 6 ట్రాక్టర్లపై దాదాపు 200 మంది ఎదురెళ్లారు. గ్రామానికి చేరుకున్న రామానాయుడు వరద నీటిలో నడుచుకుంటూ ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. హంద్రీనీవా ప్రాజెక్టు నిర్వాహక అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నారని, వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారం రోజుల క్రితమే గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేయాలని చెప్పినా కూడా వారిలో గత ప్రభుత్వ పాలన వాసన పోలేదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు గాని, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి గాని, ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు గాని కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతాల్లో పలకరించినటువంటి వాళ్ళు ఆ రోజు లేరు. ఆ రోజు పసిపిల్లలకు సైతం పాల ప్యాకెట్లు కూడా లేక ఈ యొక్క వరద నీరుని కాసి వడపెట్టి ఆ వేడి నీళ్ళనే చంటి పిల్లలకి పట్టించినటువంటి పరిస్థితి, దుస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో మేము చూసాం. కానీ ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేళ వరద మా గడపకి తాకక ముందే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సహాయం మా గడపలోకి వస్తూ ఉన్నాయి. ఆ 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, ఆలుగడ్డ ఇవన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి మేము అడగక ముందే అని ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఈవేళ వరద బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.